అవ్వచ్చు, ఈ స్టోరీతో అవ్వచ్చు అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిందన్న మొన్న మాట్లాడిన మాటలు కానీ. అంటే ఇప్పుడు వారణాసి మూవీ చేస్తున్నారు కదా, ఈ సినిమా తర్వాత సందీప్ గారితో చేస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు టైం పట్టిద్ది అన్న. ఇప్పుడు ఏంటంటే వారణాసి రేపు మార్చిలోకి వస్తుందని అని అంటున్నారు. కాకపోతే మార్చి తర్వాత ఏదైనా ఒక సమాచారం, ఏదైనా ఒక విషయం స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. అది చేస్తేనే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అంటే చాలా మంది కూడా వారణాసి మూవీ మీద కూడా కొంచెం డౌట్ పడుతున్నారు, ఎక్కడో తేడా కొడుతుంది, ఈ మధ్య ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నారు రాజమౌళి గారు అని చెప్పేసి. మరి ఈ సినిమా మీద మీకు నమ్మకం ఉందా? డౌటే లేదన్న. ఎందుకంటే ఆ దేశంలో ఎక్కడ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ నుంచి కొద్దిగా సమాచారం అనేది మాకు అందింది. చాలా కష్టపడుతున్నారు మహేష్ బాబు గారు అనే సమాచారం కూడా అందిందన్న. చాలా కష్టమైన క్లిష్టమైన సీన్లు కూడా దానిలో ఉన్నాయి, చాలా టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సీన్ కి అని సమాచారం కూడా ఉండాలి. అంటే మైథాలజీ అని చెప్పేసి, సైన్స్ ఫిక్షన్ అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. సో ఇవన్నీ ఉంటే క్లమ్జీ అయిపోదా? అంటే దీనిలో హిస్టరీ స్టోరీ పార్ట్ 2 ఉందనే ఫీలింగ్ అయితే మొదలైంది. అయితే హిస్టరీతో ప్లస్ మన సైన్స్ వాతావరణం ప్లస్ జంతువులు వాతావరణం, 3 వాతావరణాలు కలిపి కొట్టారు కాబట్టి ఈ స్టోరీ ఎలా నడవబోతుంది, ఏదైనా ఆసక్తికరమైన పాట ఉందా అనే ఫీలింగ్ లో కూడా ఉండారు. ఇంకా రాజమౌళి గారు ఒక పాట కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు అనే ఒక సమాచారం కూడా ఉంది. మహేష్ బాబు లైఫ్ లో లాంటి సినిమా రాలే కదా బ్రో, రాముడు వేషాలు అయ్యి అని. రాముడు వేషం బయటికి అన్న రాముడు వేషం అని పూర్తిగా లేదన్న. నీకు చెప్పేది నాన్న, ఆంజనేయ స్వామి వెనకమాలు ఉన్నాడు కాబట్టి ఓకేనా, ఆంజనేయ స్వామి సెంటిమెంట్ తో ఈ కథ నడవబోతుంది కాబట్టి రాముడు వేషంలో చూపించారు అనే ఫీలింగ్ లోనే మేము ఉన్నాం. రాముడు గురించే ఈ స్టోరీ ఉండదు అనే ఫీలింగ్ లో కూడా మాకు ఉందన్న. మహేష్ బాబు తట్టుకోగలుగుతారు రాజమౌళి గారు? కంపల్సరిగా తట్టుకుంటాం, దానిలో డౌటే లేదు. అందుకే ఎక్కువ కొద్ది టైం తీసుకుంటున్నారు, బాగా తట్టుకుంటారు, బాగా హిట్ అవుతుంది. చేసిందంటే మరి ఈయన దగ్గర స్పెషల్ ఏముంటది, ఆయన దగ్గరనే వర్క్ చేసినప్పుడు ఈయన దగ్గర పెద్ద ఏముండదు అనుకుంటున్నా. కంపల్సరీ మంచి హిట్ కొడతాడని. అంటే ఇప్పుడు మనము అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే యానిమల్ మూవీ కావచ్చు, ఒక డీసెంట్ గా ఉన్న వాళ్ళని కూడా ఒక రేంజ్ లో చూపిస్తారు. మరి మహేష్ బాబు గారు ఎక్కువగా అట్లాంటి సినిమాలు ఇష్టపడారు కదా, చేస్తారంటారా? ఒకసారి మాస్, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మాస్, పూర మాస్ తోటి రావాలని కోరుకుంటున్నా. మహేష్ బాబు గారు ఆయన కెరియర్లో మరొక సినిమా, మాస్ సినిమా, మంచి సినిమా అందాలని సందీప్ రెడ్డి వంగతో మంచి మాస్ సినిమా తీస్తాడని కోరుకుంటున్నాను. బ్రో, ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎట్లాంటి సినిమా వస్తే బాగుంటుంది కదా? మాస్ సినిమా రావాలనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు అట్లాంటి చాలా సినిమాలు చూసినాం. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా చూడాలి అని చెప్పేసి కూడా జనాలకు ఒక కోరిక ఉంటుంది కదా, అట్లాంటిది అంటే ఏం చెప్తారు? సందీప్ రెడ్డి వంగ గారు ఎవరికి ఏ సూట్ అవుతుంది, ఏ డైలాగ్ సూట్ అవుతుంది, ఏ సూట్ అవుతుందో అటువంటి కథలు రాసి తీస్తారు. మహేష్ బాబు గారికి ఏ సూట్ అవుతుందో అదే తీసి చూపెడతారు. ఇప్పుడు నార్మల్గా హీరోలందరూ కూడా ఒక హిట్ వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సో ఆ తర్వాత మరి సందీప్ గారితో చేస్తారని మీరు అనుకుంటున్నారు? 100% చేస్తారు. సందీప్ రెడ్డి గారితో ఫస్ట్ సినిమా కదా, కంపల్సరీ చేస్తారు. అది గిట్ట చాలా హిట్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగతో మాస్ గా ఎంట్రీ ఇవ్వబోతుండు మా అన్న. అంటే కొంతమంది వర్కౌట్ కాదేమో, అంటే ఆయనతో తీయలేరు మీరు అని తీసి చూపిస్తాడు. మాస్ ఎంట్రీ దడబుడుతుంది థియేటర్ లో. సందీప్ రెడ్డి వంగ అంటే మా అన్న అంటే ఏందో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు.